నమస్తే. ఈవేళ నేను ఒక చిన్న క్లారిటీ ఇద్దామని ఈ వీడియో చేస్తున్నాను. ఏమిటి అంటే, ప్రతి వాళ్ళు ఫోన్ చేస్తున్నారు పల్స్ బ్యాలెన్సింగ్ అనగానే వాళ్ళు ఒక డిసీజ్ ఒక లిస్ట్ చెప్తారు. అందరికీ ఉన్నదే అండి, ఇప్పుడు వాళ్ళకని కాదు, ఎవరికైనా ఉన్నదే డిసీజ్ అన్నది. ఒక 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 10 డిసీజ్ కాదు, డిజార్డర్స్ 10 ప్రాబ్లమ్స్ చెప్తారనమాట. 10, 20 ఎన్నో ఉంటాయి, లేదు ఒక 2, 3 కూడా ఉంటాయి. దానిలో అన్నీ చెప్పేసేసి డయాబెటిక్ ఉందండి, 20 ఏళ్ళుగా ఉంది, ఇన్సులిన్ వాడుతున్నాను అన్నీ చెప్తారు. చెప్పేసేసి ఎన్ని రోజుల్లో బాగు చేస్తారు అని అడుగుతారు. ఇది ఒక్కసారి మనం ఆలోచించుకుంటే కూడా, ఇప్పుడు డయాబెటిక్ అనేది క్యూర్ అవ్వట్లేదు, క్యూర్ కాదు, లైఫ్ లాంగ్ మెడిసిన్ అని తెలుసు. అలాంటప్పుడు పల్స్ బ్యాలెన్సింగ్లో మీ బాడీని 5.4కి మీ యొక్క HbA1c తీసుకువస్తుంది. కానీ ఇట్ విల్ టేక్ టైం కదా. ఇన్సులిన్ కూడా వాడేటప్పుడు ఎంత టైం పడుతుంది అనేది మనకి ఎలా తెలుస్తుందండి? మీ బాడీ యొక్క కాన్షియస్నెస్ ఎలా ఉందో అది నాకు ఎలా తెలుస్తుంది? ఒక 2-3 సెషన్స్ పోయిన తర్వాత మీ బాడీ స్లోగా ఉందా, ఫాస్ట్గా ఉందా అన్న విషయం నేను చెప్పగలను. యాక్చువల్ ఇంకో విషయం ఏంటంటే, మన బాడీలో ప్రతిదాని డిసీజ్ అంటాము, అది కాదు. డిసీజ్ అన్నది ఏంటంటే, మన వైరల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, ఫంగల్ ఇన్ఫెక్షన్, ఇలాంటివన్నీ డిసీజ్ అనమాట. ఇంకో కేటగిరీ డిజార్డర్స్ అంటాం. అంటే మనకి డయాబెటిక్, థైరాయిడ్, ఇలా ఆర్డర్లో చేయవలసిన పనులన్నీ కూడా ఆర్డర్లో చేయకుండా డిజార్డర్ అయిపోయిన వాటిని డిజార్డర్స్ అంటాం. డిసీజెస్కి క్యూర్ చాలా తొందరగా అయిపోతుంది. ఇప్పుడు ఒక టైఫాయిడ్ ఫీవర్ వచ్చింది, లేదు మలేరియా ఫీవర్ వచ్చింది, దానికి కొన్ని మెడిసిన్స్, ఇంజెక్షన్స్ అవి ఉంటాయి. ఇన్ని రోజులు వాడితే, ఒక కోర్స్ వాడితే సరిపోతుంది, అంతే. ఆ కోర్స్ మించి వాడక్కర్లేదు దానికి. అది డిసీజెస్. డిజార్డర్స్ ఎలా ఉంటాయి? డిజార్డర్స్ ఆర్డర్ తప్పింది, క్రమం తప్పింది. అది ఇప్పుడు ప్యాంక్రియాస్ అనుకుంటే, డయాబెటిక్ అనుకుంటే ప్యాంక్రియాస్ క్రమం తప్పింది, అది సెక్రీట్ చేయాల్సిన ఇన్సులిన్ సెక్రీట్ చేయట్లా. అలాంటప్పుడు దాన్ని దారిలో పెట్టాలి. ఇంట్లో పిల్లల్లాగే అనుకోండి, సక్రమంగా దారి తప్పిపోయాడు పిల్లోడు, సరైన దారిలో లేదు, వాడిని దారిలో పెట్టి వాడిని మళ్ళీ కరెక్ట్గా ఉంటున్నాడా లేదా మన అబ్జర్వేషన్ చాలా కాలానికి అవసరం. అది వాడు ఇంకా వాడంతట వాడే మెయింటైన్ చేసుకునే లెవెల్కి వచ్చినప్పుడు మన అబ్జర్వేషన్ అవసరం లేదు. అలాగే సేమ్ మనం ఇక్కడ కూడా ప్రతి ఆర్గన్ని క్రమంలో ఉన్నాయా లేవా, ఇవి ఆర్డర్లో ఉన్నాయా లేవా చూసుకుంటూ ఆర్డర్లో పెట్టిన తర్వాత దాన్ని మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇప్పుడు మనం డయాబెటిక్ అంటే 5.4కి మన HbA1c, వీ కాన్సన్ట్రేట్ ఆన్ ఓన్లీ HbA1c అండి. ఫాస్టింగ్లో షుగర్ ఎంత ఉంది, పీపీలో షుగర్ ఎంత ఉంది, అవన్నీ మనకు అవసరం లేదు. ఓన్లీ ఇది మాత్రమే చూస్తాం. ఎందుకంటే అవి ఎలా అంటే, మనం తినే ఫుడ్ని బట్టి ఆధారపడి ఉంటుందన్నమాట. మనం ఆ రోజు నైట్ ఏమీ తినలేదంటే మార్నింగ్ లేవగానే చాలా తక్కువ ఉంటాయి. సో కాబట్టి ఫుడ్ని బేస్ చేసి అయి ఉన్న విషయాన్ని మనం అంత పట్టించుకోము, ఓకేనా. ఇప్పుడు థైరాయిడ్, అలాగే ఏ డిసీజ్ కానివ్వండి, క్యాన్సర్స్, ట్యూమర్స్ ఉంటున్నాయి. బ్రెస్ట్లో ట్యూమర్స్ ఉన్న వాళ్ళకి చాలామంది తగ్గిన వాళ్ళు ఉన్నారు, ఇంకా కంటిన్యూ చేసేవాళ్ళు ఉన్నారు. అందుకే నేను ఏం చెప్తాను అంటే, డిజార్డర్స్ ఎప్పుడు కూడా ఇన్ని రోజుల్లో బాగు చేస్తాను అని ఎవ్వరు మాట ఇవ్వలేము. ఎందుకంటే పల్స్ బ్యాలెన్సింగ్లో నేనైతే డెఫినెట్గా అలాంటి మాటలు ఇవ్వను. డెఫినెట్గా నార్మల్కి వస్తాయి అన్నీ. మన చెప్తున్న ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ కూడా అందరూ ఫాలో చేసుకుంటూ వచ్చారంటే డెఫినెట్గా అన్నిట్లో తేడా వస్తాయి. అంటే బాడీలో ఇప్పుడు 10 ప్రాబ్లం ఉన్నాయనుకోండి, 4 ప్రాబ్లం నార్మల్ అయిపోయినాయి, ఇంకా 4 ప్రాబ్లం ఉన్నాయన్న అది కూడా ప్రాబ్లమే కదా. అంటే మనకి డిజీజ్ అని చెప్పి అన్నిటినీ డిసీజ్ కింద తీసుకొచ్చేస్తాం. ఇవన్నీ డిజార్డర్స్ అండి. ఈ డిజార్డర్స్ని ప్రతి దానికి కూడా డిజార్డరే రీజన్ అవుతుంది. ఇప్పుడు ఒక జుట్టు వెంట్రుకలు ఊడుతుంది అన్నా కూడా అక్కడ ఏమిటో డిజార్డర్ తెలియట్లే. ఏ వైటమిన్, ఏ మినరల్స్ తక్కువైనాయి ఏమో, ఏదో ఒక డిజార్డర్, అందువల్లే అది జరుగుతుంది. ఏ దానికైనా డిజార్డరే రీజన్ అవుతుంది అన్నమాట. డిజీజ్ అనేది ఇప్పుడు క్లియర్ అవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, డిజీజ్ అన్నదానికి చాలా తొందరగా క్యూర్ అయిపోతుంది. డిజార్డర్ అన్నదానికి మనం డెఫినెట్గా క్రమం తప్పిపోయింది, క్రమం తప్పిన వాటిని మనం దారిలో పెట్టి
మనం సరైన దారిలో పెట్టి తీసుకెళ్ళి కొత్త రోజులు మనం మెయింటైన్ చేయించాలి. చేయిస్తూ దానంతటా బాడీ అంతటా బాడీయే మెయింటైన్ చేసుకునేలాగా బాడీని తీసుకురావాలి. అది మనం పల్స్ బ్యాలెన్సింగ్లో చేసేది. అర్థమైందా మీకు? ఇది ఎలా ఉంటుంది అని అంటే వీక్లీ వన్స్ కానీ 15 days వన్స్ కానీ కంపల్సరీ పల్స్ బ్యాలెన్సింగ్ చేయించుకోవాలి. నాడీ బ్యాలెన్సింగ్ అంటే ఇల్లు క్లీన్ చేసినట్టుగానే అండి. నాడీలో ఇప్పుడు ఫైర్, ఎర్త్, ఎయిర్, వాటర్, వుడ్ ఎనర్జీస్ ఉన్నాయంటే వుడ్ ఎనర్జీ సరిగ్గా లేదు అనగానే నాకు అది ఒక్కటే సరిగ్గా లేదా అని కాదు. వుడ్ ఎనర్జీ అంటే ప్లాంట్ గ్రో అవ్వట్లేదు అంటే అక్కడ కావాల్సిన మట్టి లేదు, కావాల్సిన గాలి లేదు, కావాల్సిన నీళ్లు లేదు, కావాల్సిన టెంపరేచర్ లేదు. ఈ 4 లేదు కాబట్టి అది లేదు. అలాగే ఫైర్ ఎనర్జీ చాలా హై ఉంటుంది చాలామందికి. ఏంటంటే అయితే అది ఒక్కటే ప్రాబ్లమా అంటారు. ఇప్పుడు గ్యాస్ ఉంటేనే మనకి ఇంట్లో వంట చేయగలం. గ్యాస్ పేలిపోయిందంటే ఏమవుతుంది? ఇల్లు మొత్తం ధ్వంసం అయిపోతుంది కదా. అలాగా ఫైర్ ఎనర్జీ చాలా హై అయినప్పుడు ఉండవలసిన డిఫెక్ట్స్, ప్రాబ్లమ్స్ అన్నీ మనకి డెఫినెట్గా వస్తాయి. అది దానివల్ల అని మనం అనుకోం, దేనివల్ల అని అనుకుంటాము. అది అలా నెగ్లెక్ట్ చేసేస్తాం. ఎనర్జీస్ అంటేనే మనకు తెలియదు కదా, అందువల్ల దాన్ని అలా నెగ్లెక్ట్ చేసేస్తాం మనం. ఇప్పుడు ఎనర్జీస్ని బ్యాలెన్స్ చేసుకుంటూ 5 ఎనర్జీస్ని కూడా మనం బ్యాలెన్స్ చేసుకుంటూ ఎప్పుడైనా ఒక్క ఎనర్జీ పాడైందన్నా మిగతా అన్నీ కూడా డెఫినెట్గా ఇంబ్యాలెన్స్ అవుతాయి. ఒకదాంతో ఒకటి ఆధారపడి ఉంటుంది ఎనర్జీ, ఏది కూడా విడిగా ఉండదు కదా. అది మీకు ఆల్రెడీ చాలా వీడియోస్ చేస్తున్నాను, పాత వీడియోస్, అవన్నీ కూడా చూడండి, మీకు అర్థమవుతాయి. ఇప్పుడు చాలామందికి కొన్ని కంప్లైంట్స్ ఉంటాయి. ఇప్పుడు నాకు చిన్న కడుపు నొప్పే కదా, ఎన్ని రోజుల్లో బాగైపోతుందండి? కడుపు నొప్పి అనేది మనం ఎనర్జీ వైస్లో ఎలా క్యాల్కులేట్ అవుతుంది అన్న దాన్ని బట్టి ఎన్ని రోజుల్లో అవుతుంది అనేది మనం డిసైడ్ చేయలేమండి. మీ బాడీలో కాన్షియస్నెస్ ఎలా ఉంటుందో దాన్ని బట్టి ప్రతి సెల్కి కాన్షియస్నెస్ ఉంటుంది. అలా మీ బాడీలో ఉన్నదాన్ని బట్టి ఇవి ఎనర్జీ లెవెల్ని బ్యాలెన్స్ చేసుకుంటూ, ఈ పంచతత్వాలని బ్యాలెన్స్ చేసుకుంటూ అదంతటా అది బాగా అవుతూ రావాలి. ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ టైం అండి. ఎవరైనా సరే, మీరు ఇంతవరకు ఇలాంటి అపోహలు ఉన్నా కూడా దానికోసమే నాకు ఈరోజు కూడా చాలా క్వశ్చన్స్ అనమాట. కొంతమంది ఫోన్ చేసి అడుగుతున్నారు, ఏదో ప్రాబ్లమ్స్ చెప్తున్నారు, ఎన్ని రోజులు రావాలండి, ఎన్ని రోజులకు బాగా అయిపోతుందండి. నేను దేవుడు కాదండి, అంత ఎన్నిసార్లు వస్తే చాలు అని చెప్పడానికి నేను దేవుడు కాదు. మినిమం 3 times అన్నా వస్తే మనకి మీ నాడి ఎలా ఉంది, స్లోగా ఉందా, ఫాస్ట్గా ఉందా అన్న విషయం మనకు అర్థమవుతాయి. అప్పుడు చెప్పగలను. మినిమం 3 times అన్నా రాకుండా ఫస్ట్ వచ్చినప్పుడే కొంతమందికి చెప్పడం అవుతుందండి. కొంతమందికి మీకు బాడీ స్లో ఉందండి, ఫాస్ట్ ఉందండి, తేడా వస్తుందని ఒక్క సెషన్కే చాలామందికి చేంజెస్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. అది మనం ఇలా అలా అన్నదాన్ని మనం ముందుగానే నిర్ధారించలేము. కాబట్టి పల్స్ బ్యాలెన్సింగ్ అనేది ఏంటంటే ఇట్స్ ఏ శరీరాన్ని కంప్లీట్గా ఓవర్ ఆయిలింగ్ చేసే మెథడాలజీ. ఒక్కొక్క డిసీజ్కి సపరేట్గా మనం ఇక్కడ వైద్యం చేయట్లేదు, టోటల్ బాడీని చేస్తున్నాం. ఇప్పుడు ఒక 10 ప్రాబ్లంతో వచ్చిన వాళ్ళకి 4 ప్రాబ్లం నార్మల్ అయిపోయింది, ఇంకో 6 ప్రాబ్లం ఉన్నాయంటే అది కూడా ప్రాబ్లమే కదా. కానీ ఇక్కడ అలా ఉండదు, టోటల్ బాడీ ఓవర్ ఆయిలింగ్ లాగా క్లీనప్ అవుతుంది. సో ఎనర్జీ లెవెల్ బ్యాలెన్స్ అయినప్పుడు టోటల్ బాడీలో మనకి చేంజెస్ వస్తాయి. కాబట్టి ఎవరికైనా ఓపిక ఉండాలి. ఓపిక ఉంటే ఈ డిసార్డర్ అన్నదానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డిఫరెన్స్ తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత మీకే అర్థమవుతాయి. డిసార్డర్స్ కదా, డెఫినెట్గా టైం తీసుకుంటుంది అన్నది మీరు అండర్స్టాండ్ చేసుకుంటేనే పల్స్ బ్యాలెన్సింగ్కి కాల్ చేసి అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకోండి. వచ్చిన తర్వాత మీరు బాధపడద్దు. ఎందుకంటే చాలామంది నేను చూస్తున్నాను, ఒక్కసారి 2 సార్లు మించి రావట్లేదు. ఎందుకు అలాగ ఒక్కసారికి వస్తే ఏం మిరాకిల్ జరిగిపోతుంది అనుకొని వస్తున్నారో నాకు అర్థం కాలేదు. ఇట్స్ నాట్ ఏ మిరాకిల్ ఓన్, ఇట్స్ ఏ సైన్స్. ఇది సైన్స్ అన్నమాట. కాబట్టి ఇది కూడా మీ బాడీలో ఎలా స్లోగానే పనిచేస్తాయి అనుకొని నెమ్మదిగా బాగు చేసుకుందాం మనం అనేసి రండి. సో వన్స్ బాగైపోయినాక మీ బాడీయే మిమ్మల్ని బాగు చేసుకుంటుంది. ఏదైనా వచ్చినా కూడా బాడీయే వచ్చిన డిజార్డర్స్ని బాగు చేసుకుంటుంది. అంతవరకు మనం బాడీ కాన్షియస్తో మనం ఇవ్వాలి, ఈ సెల్స్కి కాన్షియస్నెస్ ఇవ్వాలి. అలా అయినప్పుడు మనకి ఈజీగా మన హెల్దీ లైఫ్ని మనం స్పెండ్ చేయడం ఈజీ అవుతుంది. మనం హెల్దీ లైఫ్ మెయింటైన్ చేయాలి అనుకుంటే పల్స్ బ్యాలెన్సింగ్
చాలా 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 హెల్ప్ఫుల్ అవుతుందండి. హెల్తీ లైఫ్కి ఇది ఎంత బాగా పనిచేస్తుందంటే నేను ఇంకా చెప్పలేను, మాటల్లో చెప్పలేను. కాబట్టి మీరు యూస్ చేసి చూస్తేనే మీకు అర్థమవుతుంది. కానీ ఒకసారి రావాలా, రెండుసార్లు రావాలా అన్న క్వశ్చన్స్ వద్దు. నేను హెల్తీగా బ్రతకాలి అనుకున్న వాళ్ళకి పల్స్ బ్యాలెన్సింగ్ హెల్తీగా బ్రతకాలంటే ఏంటి, ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ సెటరేట్ అయితేనేగా హెల్తీగా బ్రతుకుతాం. అది ఆటోమేటిక్గా ఇన్బిల్ట్ అనమాట, లోపలే ఉంది, ఆ పదానికి లోపలే ఉంది అది. కాబట్టి హెల్తీగా ఉండడానికి, హెల్తీగా బ్రతకడానికి ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ సెటరేట్ అయితేనే హెల్తీగా బ్రతకగలం. అలా హెల్తీగా బ్రతకడానికి పల్స్ బ్యాలెన్సింగ్ చాలా 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 హెల్ప్ అవుతుంది. సో మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారు ఇలాగ, అందుకని ఈరోజు ఈ వీడియో చేయాల్సి వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.